మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు పుట్టినరోజు వేడుకలు రాజమహేంద్రవరం తిలక్ రోడ్లోని ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తల్లి నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మలతో కేక్ కట్ చేయించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానుల మధ్య ఆత్మీయ వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. అనంతరం భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలకు వేదికగా మార్చారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక మహిళ చిన్న వ్యాపారం నిర్వహించుకునేందుకు తోపుడు బండిని, ఒక దివ్యాంగుడికి వీల్ చైర్ ను అందజేశారు. ఈ సహాయం ద్వారా వారు స్వయం ఉపాధి పొందుతూ తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పుట్టినరోజులు, వివాహాలు, ఇతర శుభకార్యాలను కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా సమాజంలోని అవసరమైన వారికి అండగా నిలిచేలా సేవా కార్యక్రమాలతో నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. మన మన ఆనందంలో కొంత భాగాన్ని పేదలు, దివ్యాంగులు, అభాగ్యులతో పంచుకున్నప్పుడే ఆ ఆనందానికి మరింత విలువ చేకూరుతుందని పేర్కొన్నారు. తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు పుట్టినరోజు సందర్భంగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ట్రస్ట్ ద్వారా పేదలు, నిరుపేదలు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పుట్టినరోజు వంటి శుభ సందర్భాలను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చునని అన్నారు. మన సంతోషం మనవరికే పరిమితం కాకుండా నలుగురికి ఉపయోగపడాలని అన్నారు. శుభకార్యాలను సేవా కార్యక్రమాలుగా మార్చుకోవాలని హితో పలికారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత మేరకు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ముఖ్యంగా యువత సమాజంలోని అవసరాలను గుర్తించి పేదలకు, దివ్యాంగులకు అండగా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా నగరంలోని పలువురు ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఆదిరెడ్డి అప్పారావును కలిసి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేసే శక్తితో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.